క్యాటరింగ్ స్టైల్ చికెన్ కర్రీని ఈ విధంగా చేసుకోండి. జ్యూసీగా, టేస్టీగా ఉంటుందండి. శుభ్రం చేసుకున్న కేజీ చికెన్‌ని పక్కన పెట్టేసేసుకొని, మందపాటి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె, కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిరపకాయలు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక చికెన్ అంతా దీంట్లోకి వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించేసుకోండి. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో కొబ్బరి ముక్కలు, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు పలుకులు పద్దాక వేసుకొని ఒక అరకప్పు దాకా వాటర్‌ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చికెన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. అవసరానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకో 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకొని ఫైనల్‌గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి సింపుల్‌గా ట్రై చేసేయండి. సూపర్‌గా ఉంటుంది. నచ్చితే గనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి.